అది ఏ మెజారిటీలతో ఎక్కడెక్కడ ఏ ఈవీఎంలో ఏ 49 లక్షల ఓట్లు ఏది ఈ దేశవ్యాప్తంగా అది ఒక చర్చ పెట్టండి, దాంట్లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఏ స్టేట్ లో ఎంత జరిగిందో, వీళ్ళు ఏ విధంగా గెలిచారో, ప్రజల ఓట్లతో గెలిచారా, ఈవీఎంల మ్యానిపులేట్ తో గెలిచారా, అది పెద్ద చర్చ. అది ఇప్పుడు అరగంట గంటలో అయిపోయేటటువంటిది కాదు. ఒకటి స్పష్టంగా చెప్తా ఉన్నా, మీ 99 టీవీ వేదికగా వర్మ గారి సాక్షిగా చెప్తా ఉన్నా, ఈ జెండా నేను వేసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా 30 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలిచినా ఓడినా రాజకీయాల్లో ఉంటాం, రాజకీయాల్లో చేస్తాం. అదే విధంగా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటాం, సేవ చేస్తాం. ఎవడి మోచేతి నీళ్ళు ఒకరోజు ఒకటితో ఇంకో రోజు ఇంకొకటితో వాడు 15 సీట్లు ఇస్తేనో వీడు 20 సీట్లు ముష్టెత్తేనో అడుక్కునే స్థాయిలో అయితే లేవు. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ని ఖచ్చితంగా గౌరవిస్తాం. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవిస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం కోసం ఇదే కండవాతో మిగిలిన కలిసి వచ్చేటటువంటి అందరితో కలుపుకొని ఖచ్చితంగా పోరాటం చేస్తాం. దీంట్లో ఎక్కడ వెనకడుగు వేసే ప్రసక్తి. కీర్తన గారు, వెంకటరెడ్డి గారు వచ్చారు, అదే స్పీడు, అదే వాయిస్, ఎన్ని కేసులు పెట్టినా పర్వాలేదట, ఏం చేసినా పర్వాలేదట, అన్యాయంగా చాలామందిని ఇబ్బంది పెడుతున్నారట, నడి రోడ్ల మీద నరికి చంపుతున్నారట, 30 ఏళ్ల పాటు పోరాటం సాగిస్తాం, ఏం చేసుకుంటారో చేసుకోండి అని సవాల్ విసురుతున్నారు. అంటే 30 ఏళ్ల పాటు ఇంట్లోనే ఉంటాడు, అయితే అర్థమైపోయింది సార్. వర్మ గారు 30 ఏళ్ల పాటు ఇంట్లోనే ఉంటాడు సార్, ఇంకా అర్థమైపోయింది నాకు. వినపడిందా? మాట్లాడండి. 30 ఏళ్ల పాటు ఇంట్లోనే ఉంటాడని ఫిక్స్ అయిపోయినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఆయన 30 ఏళ్ళుగా మేము ప్రయాణం చేస్తూనే ఉంటాం అంటున్నారు. మీకు అర్థమైపోయింది ప్రజల నాడు ఎలా ఉందో. ముందుగా ఇక్కడ ప్యానల్లో ఉన్న పెద్దలకి, వీక్షిస్తున్న వీక్షకులకి మీకు నా నమస్కారాలు సార్. వెంకటరెడ్డి గారు అన్నగారు జోక్స్ వేస్తుంటే నేను చాలా కష్టపడి నవ్వకుండా ఆపుకున్నాను, ఎందుకంటే సభా మర్యాద పాటించాలని. అన్న నాకు బాగా గుర్తుకుంది, మీరు ప్రతి డిబేట్ లో ఒక మాట అనేవాడు మమ్మల్ని, ఎస్పెషల్లీ జన సైనికులు ఏమనేవాళ్ళంటే 2 చోట్ల ఓడిపోయిన మీతో మేమేంది మాట్లాడేది, ప్యాకేజీ స్టారు, దత్తపుత్రుడు, జెండా కూలీలు మీరు అన్నారు. కానీ నేను ఇప్పుడు ఎక్కడ మిమ్మల్ని అనను, కానీ మీ ఒక స్టేట్మెంట్ నేను గుర్తు చేస్తాను. ప్రజలు మమ్మల్ని మేము మంచి చేసింటేనే మాకు అధికారం ఇస్తారు, మేము చెడు చేసింటే మమ్మల్ని ఓడిస్తారు అన్నారు. సో ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు మీరు చెడు చేశారని. ఫస్ట్ థింగ్ అది మీరు యాక్సెప్ట్ చేయాలి. వందలాది డిబేట్లు ఇదే వర్మ గారి సాక్షిగా మనం మాట్లాడున్నాం. నేను కావాలంటే మీకు మళ్ళీ టైం తీసిస్తాను. 100 సార్లు మీరు ఈ మాట అన్నారు. మేము మంచి చేస్తే ప్రజలు మాకు మద్దతు ఇస్తారు, మమ్మల్ని గెలిపిస్తారు, వై నాట్ 175 అనే సీట్ ఇస్తారు, మేము తప్పు చేసి ఉంటే మమ్మల్ని ఓడిస్తారు. ఈ స్టేట్మెంట్ మీరు ఒప్పుకోవాలి. సెకండ్, జగన్మోహన్ రెడ్డి గారికి వై నాట్ 175 అనే నినాదమే జరుగుతుంది, వై నాట్ 175 సీట్స్ మాకు వస్తాయంటే మీరు ప్రతిపక్షమే ఉండకూడదని కోరుకున్న వాళ్ళు కదా. ఈ రోజు మీ స్థితి ఎక్కడికి వచ్చిందన్న, ప్రతిపక్ష హోదా కోరుకునే స్థితిలో ఈ రోజు మీరు ఉన్నారు. సో ఇంకా అహంకార మదం ఎక్కి మీరు ఇప్పటికి కూడా ఒక డిప్యూటీ సీఎం ని పట్టుకొని పవన్ కళ్యాణ్ అని ప్రస్తావిస్తున్నారు. మీరు నిజంగా ఇది కరెక్టా? జగన్మోహన్ రెడ్డి గారని మేము మాట్లాడుతున్నప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారిని, డిప్యూటీ సీఎం గారిని పవన్ కళ్యాణ్ అని అంటారా, డిప్యూటీ సీఎం గారు అని అంటారా? అంటే మీకు ఇంకా అహంకార మదం అయితే తగ్గలేదు. చింత వచ్చినా పులుపు జావలేదని 11 సీట్లకు పరిమితం చేసి ఎక్కడికక్కడ మిమ్మల్ని కట్టడి చేస్తూ మీ అవినీతి ఎక్కడ బయటపడుతుందో విదేశాలకు తప్పించుకొని తిరుగుతున్నా కూడా మీకు ఇంకా సిగ్గు రావట్లేదంటే ఇంకా మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు. అండ్ మీరు కోరుకున్న స్టేట్మెంట్ ఏదంటే 30 ఏళ్ళు ఇంట్లో కూర్చోడం ఖాయం. మరొక విషయం, మీ అధ్యక్షుడు ఎలా ఉన్నారు, మీరు అలాగే ఉన్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన మాట్లాడకుండా ఢిల్లీకి పోయి పోరాడతాడు. అసెంబ్లీ సెషన్ జరుగుతుంటే అసెంబ్లీలో పోయి కూర్చొని పులివెందల గురించి మాట్లాడాలి, రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడాలి. అవి తప్పించుకొని ఎక్కడ దొంగతనం బయటపడుతుందో అని అక్కడ వెళ్ళి కూర్చుంటాడు. బయటకు వచ్చినా ప్రతిపక్షం గురించే మాట్లాడుతూ ఆ హోదా కావాలని కోరుకుంటాడు. ఎక్కడ ప్రజల గురించి మాట్లాడు, వరదతో ఇబ్బంది పడినా పట్టించుకోడు, లేదు ప్రజలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోరు. మళ్ళీ మిస్సింగ్ కేసులు ఉన్నాయి మా వాళ్లే, హత్యలు జరిగినాయి మా వాళ్లే అంటారు. కానీ దానికి సాక్ష్యాలు ఇవ్వండి అయ్యా అని హోమ్ మినిస్టర్ అడిగినా పట్టించుకోరు. అక్కడ ఆయన ఇర్రెస్పాన్సిబుల్ గా మాట్లాడతారు, ఇక్కడ మీరు అంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు 900 మంది సెక్యూరిటీ, మీకు ప్రూఫ్ ఉందా అన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారి ప్యాకేజెస్ లో మీ దగ్గర ప్రూఫ్ ఉందా? పొద్దస్తమానం ఈ స్టేట్మెంట్ 5 ఏళ్లు పాటించారు మీరు, మీ అధికార ప్రతినిధులు, అలాగే మీ క్యాడర్ మొత్తం ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి. ఎవడు ప్యాకేజ్ ఇస్తే ఎవరు తీసుకున్న ఎవిడెన్స్ ఉందా? మళ్ళీ ఎందుకు అలాంటి మాటలు మీరు ఆ రోజు మాట్లాడారు? 900 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉంది అని మేము అంటాం తప్పైతే, పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ ఇస్తున్నప్పుడు తప్పని మీకు తెలీదా? ఆ స్టేట్మెంట్ ముందు వెనక్కి తీసుకోండి ఫస్ట్ మీరు. వన్ మోర్ థింగ్ సార్, జగన్మోహన్ రెడ్డి గారు బతికే ఉన్నారు అని చెప్తున్నారంట. జగన్మోహన్ రెడ్డి గారు బతుకున్నారంటే అర్థం ఏంటంటే ఆయన్ని ప్రశ్నించండి అయ్యా, ఆయన ప్రభుత్వంలో జరిగిన అవినీతి కదా,
ఆయనే కదా జవాబు చెప్పాలి. ఆయన మినిస్టర్లే కదా అవినీతికి పాల్పడ్డారు, ఆయన ఎమ్మెల్యేలే కదా అవినీతికి పాల్పడ్డారన్న ఇంటెన్షన్ అది. ఆయన రాష్ట్రానికి హామ్ చేసినా, ఆయన ప్రతిపక్ష నేతలకు ఇబ్బంది పెట్టినా మేమైతే లీగల్ ప్రొసీడింగ్స్ ప్రకారం ఆయనకి ఎంత సెక్యూరిటీ ఇవ్వాలి అంత సెక్యూరిటీ ఖచ్చితంగా ఇవ్వడానికి ప్రభుత్వం చూస్తుంది. మేము హత్య రాజకీయాలను ఎంకరేజ్ చేయం వెంకటరెడ్డి గారు. ఫస్ట్ యూ హ్యావ్ టు నో దట్. అండ్ మీరు కూడా నాకు వెంటనే అపాలజీస్ చెప్పి పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం గారని మీరు ప్రస్తావించాలి. మాటికి ముందు మీరు పవన్ కళ్యాణ్ గారు అనకండి. అవునండి, ఇంకేంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, కీర్తన గారు 1 సెకండ్ లేసాను, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ జగన్ ఓయ్ జగన్ ఈ కారు కోతలు కూసింది మీ పవన్ కళ్యాణేనమ్మా. అప్పుడు నేను వద్దులే, మహిళ కదా ఎక్కువ మాట్లాడకూడదు, మళ్ళీ దానికి మళ్ళీ అట్ట లేదా అజయారు ఇదయారు ఊరకు మళ్ళీ రచ్చ చేస్తారు. కానీ ఏ జగన్ ఓయ్ జగన్ ముఖ్యమంత్రిగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ముష్టితో డిప్యూటీ సీఎం అయ్యాడు. మేము ప్రజల ఓట్లతో ముఖ్యమంత్రి అయ్యాం. కీర్తన గారు మీరు ప్రజల ఓట్లతో ముఖ్యమంత్రి కాలా? వినండి ఒక్క నిమిషం. మీరు ప్రజల ఓట్లతో ముఖ్యమంత్రి కాలా? చంద్రబాబు నాయుడు వేసిన ముష్టితో ఉప ముఖ్యమంత్రి అనే ఒక ట్యాగ్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు, ఇచ్చాడు ఆ ముష్టి మీకు. ఉప ముఖ్యమంత్రి అనాలా? మీరు మహిళగా మీ కూతురు వయసు ఉండేటటువంటి అమ్మాయి 9 ఏళ్ల బాలిక ఇదే నంద్యాల జిల్లా మచ్చుమరిలో అత్యాచారం జరిగి హత్య జరిగితే 34 రోజులైతే సమానం తీసుకురాలి. ఏమన్నాడు మీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్కడ పడుకున్నట్టు అడుగుతున్నా. ఎక్కడున్నారు హోంమంత్రి అనిత గారు? ఏ అమ్మాయి శవాన్ని తీసుకురాలేరా? అదే మీ కూతురికి జరిగితే మీరు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ ఇంటరప్ట్ చేయలేదు, ఆవిడ కంప్లీట్ చేయనివ్వండి. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, మీరు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ ఇంటరప్ట్ చేయలేదు, ఆవిడ కంప్లీట్ చేయనివ్వండి. మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉంటే నోట్ చేసుకోండి. పర్సనల్ గా వద్దు. ఇది గొడవలు పడే ప్లాట్స్ లో కాకూడదు. అత్యాచారం జరిగి హత్య జరిగితే శవాన్ని ఎత్తికి పెట్టమని తల్లిదండ్రులు అడుగుతున్నారు. శవం ఉంటే దాన సంస్కారాలు చేసుకుంటామంటే వెంకటరెడ్డి గారు ఒక ఎంక్వైరీ అనేది ఉంటది, ఒక ప్రాసెస్ అనేది ఉంటది. ఎన్ని రోజులు సెక్టర్ లో కంప్లీట్ చేయనివ్వండి. వెంకటరెడ్డి గారు ఇలా అయితే నేను అలౌ చేయను. మీరు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఆవిడ కంప్లీట్ చేయనివ్వండి. 34 రోజులు వెయిట్ వెంకటరెడ్డి గారు వినాలి. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, మీరు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ ఇంటరప్ట్ చేయలేదు కదా, మీరు మాట్లాడకండి. నోట్ చేసుకోండి, మీరు నోట్ చేసుకోండి. ఇదే ఒక అమ్మాయి గుండు గీసి చెరువులో పడేస్తే రేప్ చేసి అమ్మాయి డ్రెస్ కూడా సరిగ్గా లేకుండా అమ్మాయి బాడీ దొరకపోయినప్పుడు అదే ప్రభుత్వం మీది కదా. ఏం న్యాయం చేసింది మీ రోజా? ఏం మాట్లాడింది మీ రోజా? నేను అడిగేది క్వశ్చన్ ఏంటి, మీరు మాట్లాడేది ఏంటి? నేను అడుగుతున్న సమాధానం చెప్పండి. డిప్యూటీ సీఎం అని మాట్లాడమన్నారు కదా, నేను స్ట్రైట్ గా అడుగుతున్నా. ఒక్క నిమిషం అండి, చంద్రబాబు నాయుడు ఇచ్చిన ముష్టి ద్వారా. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు ఆర్గ్యుమెంట్లు వద్దు. అనవసరంగా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళని ఆ రకంగా మాట్లాడద్దు, ప్లీజ్ వదిలేయండి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం మాట్లాడండి. ఇప్పుడు మీరు ముచ్చండి. నేను అడిగింది బాలిక శవం అడుగుతున్నా. 9 ఏళ్ల బాలిక చనిపోయి 34 రోజులు అయింది. ఎక్కడ శవం అని అడుగుతున్నా. శవాన్ని ఒక్క నిమిషం మాట్లాడనివ్వండి. ఆవిడ మీరు అడిగారు కదా, ఆవిడ కంప్లీట్ చేయనివ్వండి. దాని మీద చెప్పండి సమాధానం. వాళ్ళు మ్యూట్ చేయండి అమ్మా. ఓకే మాట్లాడండి. వెంకటరెడ్డి గారు మీరు సైలెంట్ గా ఉండాలండి. నోట్ చేసుకోండి, మీకు ఇచ్చాను కదా అవకాశం. నేను ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ఎంత గొంతెత్తి మాట్లాడే వెంకటరెడ్డి గారికి గతంలో ఏమైనా మాటలు పడిపోయా లేకపోతే మోగబోయాడా? అడిగిందని సమాధానం చెప్పండి. నేను కూడా అదే ఆన్సర్ చేస్తాను. వెయిట్ చేయి, నువ్వు ఫ్రస్ట్రేట్ అయ్యి నన్ను ఫ్రస్ట్రేట్ చేయకండి. ఆన్సర్ శవము ఇవ్వమని ఒక లేడీని మీరు డిస్క్రిమినేట్ చేయకండి. ఒక్క నిమిషం అండి వెంకటరెడ్డి గారు, అర్థం కావట్లేదు. ఇదే ఒక నిమిషం మీరు వెయిట్ చేయండి, మీ టర్న్ వచ్చాక మీరు మాట్లాడండి ప్లీజ్. తాడేపల్లి గూడానికి సమీపంలో ఒక భార్య ముందరే వాళ్ళ భర్త ముందరే భార్యను అత్యాచారం చేస్తే నానా యాగి అంటారు. అప్పుడు ఎక్కడైనా
అప్పుడు ఎక్కడ పోయినావు నేను నువ్వు? అడిగింది శవం ఎక్కడ బాలికది 34 రోజులు అయిందంటే మళ్ళీ మీరు తాడేపల్లిలో జరిగింది లేదా అవునండి, కాదండి. అప్పుడు మీరు చేయకపోవడం కాదు కదా, ఎవిడెన్స్ కరెక్ట్ అవ్వలేదు, ఇంకొక ఇష్యూస్ ఉంటాయని కదా ఆవిడ చెప్పేది. ఎన్ని ఈ రోజులు సార్? ప్రభుత్వంలో అరే ఏం చేస్తారండి ఇన్ని రోజులు అంటే? కాదండి, వీళ్ళు కావాలని చెప్పి దాచేసారంటారా ఏంటి మీరు ప్రభుత్వం? ఒక్క సెకండ్ నన్ను మాట్లాడండి. ఒకే ఒక వాళ్ళని అత్యాచారం చేశారని వాళ్ళని పట్టుకున్నారు. వాళ్ళలో ఒకళ్ళు లాకప్ డెత్ జరిగింది. 34 రోజులు అయింది, శవం దొరకలా. పోలీసులు కూడా ఎతకడం మానేశారు. ఇది ఈ టెక్నాలజీలో ఉన్నాం మనం. 2024లో ఇంత వరస్ట్ టెక్నాలజీలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బాలిక ఒక నిమిషం ఉంటే ఆంధ్రప్రదేశ్ ఓకే ఒక్క నిమిషం. ఓకే వెంకటరెడ్డి గారు సమయం అవుతున్నది, మీరు మాట్లాడారు. ఇంకా మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు, వినండి. ఇంకా మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు. మీ టర్మ్ వచ్చిన తర్వాత మీరు మాట్లాడుతున్నారు. ఒక 30,000 మంది మహిళలు మిస్ అయ్యారన్నాడు. ఇదే అప్పుడు డిప్యూటీ సీఎం గారు, ఇప్పుడు మీరు చంద్రబాబు మ్యూట్ ఇచ్చే చేయకుండా డిప్యూటీ సీఎం. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, మ్యూట్ చేయకుండా వేస్ట్. ఏమయ్యారు వాళ్ళు? వెంకటరెడ్డి గారు టైం వేస్ట్ చేయొద్దు.